ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కథనంకి అసలు ఆధారాలేంటి? దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? అసలు దేశంలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది? ప్రధాని మోడీ పక్కకు తప్పుకొని తన రాజకీయ వారసులను కూడా ప్రకటించాల్సిన సమయం వచ్చిందా? ఇటువంటి అంశాలన్నింటిపైన కూడా ప్రస్తుతం విశ్లేషణ అందించేందుకు నాతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్తే భోగి. నాగేశ్వర్ గారు, మీరు ఈ కథనాన్ని చూసే ఉంటారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక చర్చని లేవనెత్తింది. అంటే బీజేపీలో మోడీ తర్వాత ఎవరు అంటే ఇటువంటి చర్చలు అంతర్గతంగా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి, ఇటు ప్రజల్లో కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలో కావచ్చు. కానీ ఈ కథన సారాంశం 2026లో తన 3వ పదవీ కాలం సగం పూర్తి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో 4వసారి ప్రధానం కావటం సాధ్యమే కానీ అసంభవం. రాబోయే సంవత్సరంలో కొంతమంది వారసులను తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటూ కూడా కథన సారాంశం. అంటే ఎంతవరకు దీనికి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే దేశంలో అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఇది రాయిటర్స్ లో వచ్చిన కథనము. రాయిటర్స్ ఇది ప్రెస్టీజియస్ న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ. కానీ ఇట్లాంటి చెత్త కథనాలు ప్రచురించి రాయిటర్స్ తన క్రెడిబిలిటీ మొత్తాన్ని పోగొట్టుకుంది. అసలు ఏ బేసిస్ లేని హైలీ అన్ప్రొఫెషనల్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే ఒక జర్నలిస్ట్, అంటే ఫైనాన్షియల్ అనలిస్ట్, రాజకీయాలతో సంబంధం లేని ముంబై బేస్ ఇండియన్ కాలమ్నిస్టు తలా తోకా లేకుండా చేసిన స్టోరీ ఇది. మరి రాయిటర్స్ ఎందుకు ఇలాంటి స్టోరీని అనుమతించింది? రాయిటర్స్ ప్రతిష్టను కూడా దిగజార్చే రీతిలో ఈ స్టోరీ ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏదైనా రాజకీయ మతలబులు ఉన్నాయా అనే అనుమానం రాకపోదు. ఎందుకంటే ఈ స్టోరీ చూస్తే క్లియర్లీ ఇట్ ఇస్ ఎ కుక్డ్ అప్ స్టోరీ అని అర్థమవుతుంది, మ్యానుఫ్యాక్చర్ స్టోరీ. ఈ స్టోరీ ఏంటి? 2026లో నరేంద్ర మోడీ దిగిపోతాడు. ఎవరు చెప్పారు దిగిపోతాడని? ఏ బేసిస్ లేదు, ఏ రీజనింగ్ లేదు, ఏ రకమైన కోర్సు లేవు. సో ఇదొక విష్ఫుల్ థింకింగ్ అంటారే. ఏ బేసిస్ మీద? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది 2029లో కూడా మోడీ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని. అమిత్ షా ఇప్పటికే ప్రకటించాడు 75 ఏళ్ళకు రిటైర్ కావాలన్న రూల్ ఏ బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని. ఆల్రెడీ ప్రెసిడెంట్ కూడా ఉంది. యడియూరప్ప విషయంలో 75 దాటినా ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్నారు. యడియూరప్పకే మినహాయింపు ఉన్నప్పుడు మోడీకి ఉండదా? ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్, నరేంద్ర మోడీ పట్ల అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ, ముఠా తగాదాలు కానీ, గ్రూపిజం కానీ అలాంటిది ఏమీ బీజేపీలో లేదు. సో లేనప్పుడు, నరేంద్ర మోడీకి పోటీయే లేనప్పుడు, పార్టీలో అంతర్గతంగా తిరుగుబాటు ఏమీ లేదు, కొమ్ములాట లేవు, భిన్నాభిప్రాయాలు లేవు, ఏకోన్ముఖంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోంది. అది మీకు ఒక గ్రామ శాఖ నుంచి మొదలుకొని జాతీయ పార్టీ వరకు ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. ఇది రెండవ ఫ్యాక్టరు. ఇక మూడవ ఫ్యాక్టరు, బీజేపీ గెలవటానికి ఈనాడికి కూడా మోడీ ఒక పవర్ఫుల్ ఓట్ గ్యాదరర్. ఇవాళ బీజేపీకి నేషనల్ ఎలక్షన్ స్టడీస్ అన్నీ చెప్తున్నాయి, బీజేపీకి ఓటు వేసిన వారిలో 1/3 to 1/2 మూడో వంతు నుంచి సగం వరకు మీకు నరేంద్ర మోడీని చూసి ఓటేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి తేడా ఉండొచ్చు, కానీ దేశం మొత్తం మీదనైతే 1/3 మోడీని చూసి ఓటేస్తున్నారు. మోడీని చూసి ఓటేస్తున్నప్పుడు అంత పెద్ద ఓట్ గ్యాదరర్ను ఎందుకు బీజేపీ పక్కకు పెట్టి కొత్త నాయకుని తీసుకొని ఎందుకు రిస్క్ తీసుకుంటుంది? సో ఇది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్, మోడీ విన్నబిలిటీ ఏమైనా తగ్గిందా? 2014-19తో పోలిస్తే 2024లో మోడీ నాయకత్వం బీజేపీ బ్యాడ్ పర్ఫార్మ్ చేసిందని నిజం. 303 సీట్స్ నుంచి 240 సీట్స్ పడిపోయింది, 63 సీట్లు తగ్గాయి. కానీ తర్వాత వచ్చిన మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీ వరుసపెట్టి గెలుస్తుంది కదా. సో విన్నబిలిటీ, ఒక నాయకుడు ఎప్పుడు మారుతాడో ఆ నాయకుడు పార్టీని గెలిపించలేని పరిస్థితిలో ఉంటే మారుతాడు. సో విన్నబిలిటీ ఉంది. మోడీ 5 మీరు పాపులారిటీ రేటింగ్ తీసుకున్నా మీకు మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే రేటింగ్ చూడండి. ఏదండి, అఫ్ కోర్స్ మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే రేటింగ్ ప్రకారం ఎన్డీఏ పాపులారిటీ 10% పడిపోతే మోడీ పాపులారిటీ 4% పడిపోయింది.
బట్ స్టిల్ ఈజ్ ద టవరింగ్ లీడర్. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, తన సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీకి 20% తేడా ఉంది. సో దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఇన్ అపోజిషన్. మోడీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తి ఎవరు లేరు. ఇప్పుడు ఏదో కొత్తగా మోడీ ఎదుర్కోలేడు ప్రతిపక్షాన్ని, రాహుల్ గాంధీని, లేదు ఇండియా కూటమిని, అందువల్ల ఇంకో నాయకుడు కావాలన్నది లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఆ గ్యాప్ ఉంది, ఆర్ఎస్ఎస్ కు మోడీకి మధ్య గ్యాప్ ఉంది అనేది చాలా కథనాలు వచ్చాయి. కానీ ఈ గ్యాప్ యొక్క స్వభావం ఏంటి? గ్యాప్ ఉంటుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు ఏ రకమైనవి అంటే యాంటగనిస్టిక్, నాన్ యాంటగనిస్టిక్ అంటారు ఫిలాసఫీలో. అంటే శత్రుపూర్వకమైనవా, శత్రుపూర్వకం కానివా అని. ఆర్ఎస్ఎస్ కు మోడీకి మధ్య ఉండే డిఫరెన్సెస్ యాంటగనిస్టిక్ కాదు, హోస్టైల్ రిలేషన్షిప్ కాదు. అది అంటే శత్రుపూర్వకమైన వైరుధ్యాలు, విభేదాలు కావు. అఫ్ కోర్స్ మోడీ వ్యవహార సరళి ఆర్ఎస్ఎస్ లో కొంతమంది నచ్చకపోవచ్చు. మోడీ ఆర్ఎస్ఎస్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కి భిన్నంగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ అమలు చేసినట్టుగా దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి చేయలేదు, అద్వానీ చేయలేదు. సో ఆర్ఎస్ఎస్ యాజ్ అ సంస్థగా, వ్యక్తులుగా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ ఒక సంఘటనగా ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఏంటి? తన ఎజెండాను అమలు చేయాలి. ఇలా బ్రహ్మాండంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఇన్ని కారణాలుండగా మోడీని 2026లో దిగిపోతారన్న కథనాలకు ఏమైనా ప్రాతిపదిక ఉందా? ఆ రాయిటర్స్ చెత్త కథనంలో ఎక్కడా ఏ రీజనింగ్ ఇవ్వలేదు ఎందుకు దిగిపోతారని. అందుకే ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ స్టోరీ, కుక్డప్ స్టోరీ. ఇది బహుశా ఆ జర్నలిస్ట్ స్వీయ మానసిక దృక్పథం నుంచి వచ్చిందా, దీని వెనకాల ఎవరైనా రాయించారా అనే అనుమానాలు కూడా పెరగటానికి కారణాలవి. అంటే నాగేశ్వర్ గారు మీరన్నట్టుగా కూడా మీ విశ్లేషణ అనుభవంలో ఇలాంటి కథనాలు ఎన్నో చూసుంటారు. కానీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాయిటర్ సంస్థ నుంచి ఇటువంటి కథనం వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ దీనిపైన దృష్టి పెడతారు. అంటే దీని వెనకాల ఏమన్నా రాజకీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏమన్నా ఉన్నాయనుకోవాలా? ఎందుకంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా, ఏ విధమైన లీడ్స్ లేకుండా ఒక ప్రతిష్టాత్మక న్యూస్ ఏజెన్సీ ఇటువంటి వార్తల్ని బయటికి తీసుకురావటం, మీరేమంటారు? అంటే ఇక్కడ ఒక ప్రాక్టికల్ గా డైమెన్షన్ ఇది. రాయిటర్స్ కథనం అని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. రాయిటర్స్ ప్రిడిక్షన్, రాయిటర్స్ అంచనా అనే అధికారిక అంచనా కాదు, రాయిటర్స్ లో వచ్చిన అంచనా. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాయిటర్స్ ప్రిడిక్షన్ అండ్ ప్రిడిక్షన్ ఇన్ రైటర్స్. రాయిటర్స్ అంచనా వేరు, రాయిటర్స్ లో వచ్చిన అంచనా వేరు. ఇది రాయిటర్స్ లో వచ్చిన అంచనా. ఆ లో ఉంటదే విభక్తి, లోన్ లోపల అని అంటారే, అది క్లియరిటీ. అంటే ఇది ఆ రైటర్స్ అధికారికంగా ఇది మా అంచనా ఎక్కడా చెప్పలేదు, ఏ థింక్ ట్యాంక్ చెప్పలేదు, ఏ జియో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చెప్పలేదు, ఏ సీజన్డ్ పొలిటికల్ అనలిస్ట్ చెప్పలేదు. రాయిటర్స్ లో అది కూడా రాయిటర్స్ ఐ థింక్ టెక్స్ట్ ఫార్మాట్ కన్నా వీడియో ఫార్మాట్ లో ఒక ఇండియన్ కాలమ్నిస్ట్ చేసిన ఒక ఆమె సొంత ఇల్యూజనిస్ట్ ఎనాలిసిస్. అది దానికి ఏ బేసిస్ లేదు, చాలా విచిత్రమైన ఎనాలిసిస్ అది. ఎందుకంటే ఉదాహరణకు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక కంటెండర్, ఒక పాసిబుల్ చాయిస్ అట. దేనికి? ఓకే, దేవేంద్ర ఫడ్నవీస్ పాసిబుల్ చాయిస్ కాడు అని నేనేం అనడం లేదు. డెఫినెట్ గా యంగ్ లీడర్ కనుక, బీజేపీలో ప్రామిసింగ్ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకంటే ముంబై పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసాడు ఇలా కావచ్చట. ఇంకా విచిత్రం ఏంటంటే నారా లోకేష్ కూడా కావచ్చట. ఇక దీన్ని మించిన జోక్ ఆఫ్ ది మిలీనియం అని వచ్చింది. నారా లోకేష్ అంటే నరేంద్ర మోడీకి సక్సెసర్ అంటే ఏమైనా అర్థం ఉందో దానికి? ఏమైనా నారా లోకేష్ ముఖ్యమంత్రే కాలే, నారా లోకేష్ ఏ రకంగా సక్సెసర్ అవుతాడు బీజేపీ నరేంద్ర మోడీకి? నారా లోకేష్ ఇప్పుడు ప్రధానమంత్రి పదవి తీసుకొని ఆయన ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడే తీసుకోలేదు యునైటెడ్ ఫ్రంట్ టైంలో. చంద్రబాబు నాయుడు కావాలంటే దేవగౌడ ప్లేస్ లో కాలేకపోయేవాడా? సో చంద్రబాబు నాయుడు అన్నా కొద్దిగా అర్థం ఉంది. ఎందుకంటే బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోతే ఎన్డీఏ తరఫున మిత్రపక్షాల ముఖ్యం అభ్యర్థి కావాలి అనే సిచ్యువేషన్ ఏమైనా వస్తే పాసిబుల్ చాయిస్ గా చంద్రబాబు నాయుడు ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇది సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ కనుక. కానీ నారా లోకేష్ ఎట్లా అవుతాడు? పోనీ అది కూడా రీజన్ ఏంటట అంటే గూగుల్ ఏ హబ్ వైజాగ్ తీసుకొచ్చిండడు, ఇది రీజన్ అట. ఎందుకంటే ఇంతకన్నా చెత్త కారణాలు ఇంకా ఉంటాయా? ఇన్వెస్ట్మెంట్ పట్టుకొస్తున్నాడట, అందుకొరకట. సో అందువల్ల ఆ స్టోరీలో ఉన్న రీజనింగే లేదు. అందుకే అనేది
నారా లోకేష్ కూడా మోడీకి వారసులు కావచ్చు అని స్పెక్యులేషన్లు రాస్తే ఆ న్యూస్ ఏజెన్సీ అసలు నిజంగా చెప్పాలంటే బాధ్యతకరమైన న్యూస్ ఏజెన్సీ అయితే ఆ స్టోరీని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ స్టోరీని విత్డ్రా చేసుకోవాలి. ఆ జర్నలిస్ట్ బ్లాక్ లిస్ట్ పెట్టారు. పోనీ ఆమె పొలిటికల్ అనలిస్టా? కాదు, షీఈ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్. అంటే ఫైనాన్షియలిస్ట్ కి ఎందుకు ఒక పొలిటికల్ స్పెక్యులేషన్ స్టోరీ రాయాల్సి వచ్చింది? ఇప్పుడు అనుమానాలు రావడానికి అదొక కారణం. ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ఎందుకని పొలిటికల్ ఎనాలిసిస్ చేయాల్సి వచ్చింది? ఒకటి. రెండు, అసలు ఏ సిచ్యువేషన్ లేకుండా, దేశంలో ఏ మీడియాలో కూడా స్పెక్యులేషన్ లేకుండా మోడీ దిగిపోతాడు 2029 వరకు ఉండడు అని ఏ ఆధారంగా వ్యాఖ్యానం చేశారు అనేది రెండోది. మూడోది, మిత్రపక్షాల పేర్లు కూడా తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి అంటే అనుమానం రాకుండా జాగ్రత్తగా ఇతర అనేక అంశాలు కనపడం ఏంటి? సో ఇవన్నీ అనుమానాలకు దారితీస్తాయి కదా. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అని మీకు 75 years అయినప్పుడు మోడీ రిటైర్ అవుతారని చాలా రోజులు స్పెక్యులేషన్ అంతటా వచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు మేము పోనీ ఏదో అమేచర్ జర్నలిస్ట్, అనుభవం లేని జర్నలిస్ట్ రాశారంటే అది కూడా కాదు. షీఈ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో రిపోర్టర్ గా పనిచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కవర్ చేసిన సీనియర్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్. ఆ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి లీడింగ్ న్యూస్ పేపర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కవర్ చేశారు. ఫిన్టెక్ సెక్టార్ కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్. రాయిటర్స్ లో ఇండియా కాలమ్నిస్ట్, ముంబై నుంచి ఆపరేట్ అవుతారు. సో అంత సీనియర్ కాలమిస్ట్ అంత తెలివితక్కువ ఎందుకు రాస్తారు? సో అందువల్ల దీని వెనకాల క్యా కుచ్ హై అనే అనుమానాలు రావడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే కేవలం పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయి రాయటం మీరన్నట్టుగా కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా గత కూటమి ప్రభుత్వాల అనుభవాలు ఇవన్నీ తీసుకున్న ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ఇవన్నీ మీరు చూశారు కదా. సో వాటిని తీసుకున్నప్పుడు కేవలం 2 పదుల ఎంపీలు ఉన్న చంద్రబాబు ఎందుకు ప్రధాని కాకూడదు అన్న, ఎందుకు ప్రధాని అయ్యే అవకాశాలు ఉండకూడదు అన్న ప్రశ్న కూడా తలెత్తోంది. నిజంగా అటువంటి అవకాశాలు ఉంటాయండి నాగేశ్వర్ గారు? అంటే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఎందుకు కాడు కానీ అది సమస్య కాదు. దేవగౌడ అయ్యాడు, ఐక్య గుజరాల్ అయ్యాడు కదా, మీకు చంద్రశేఖర్ అయ్యారు, చరణ్ సింగ్ అయ్యారు. వీళ్ళందరికీ ఎంత బలం ఉంది? 2 పదులు కూడా లేదు, 1 పది కూడా లేదు. సో చంద్రశేఖర్ అయ్యారు, చరణ్ సింగ్ అయ్యారు, విపి సింగ్ అయ్యారు, ఐక్య గుజరాల్ అయ్యారు, దేవగౌడ అయ్యారు, ఇంతమంది అయ్యారు కదా దేశంలో. అందువల్ల చంద్రబాబు నాయుడు కాడు అని అనటానికి ఏం ప్రాతిపదిక లేదు. సంకీర్ణ రాజకీయాల్లో నెంబర్స్ ను బట్టి ఉంటుంది. సో కానీ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ అయితే అలా లేదు. అయినా ఎన్నికలేని దగ్గరలో లేవు, ఇంకా 4 ఏళ్లకు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చర్చ అసలు? సో 4 ఏళ్ల ముందు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశం ఉందని చర్చ పెడితే అది ఏమైనా అర్థం ఉన్న చర్చ అవుతుందా దానికి? చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఎవరు అనడం లేదు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్, ఈవెన్ నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా విశేషమైన రాజకీయ అనుభవము, పాలనా అనుభవం కలిగి నాయకుడు. మిత్రపక్షాలు కాకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే వివిధ సందర్భాల్లో ఉన్న పొలిటికల్ మ్యాథ్ సీట్ల సంఖ్యను బట్టి ఉంటది. కానీ ఎలక్షన్లు 4 ఏళ్లు ఉన్నాయి. ఆ రాజకీయ పరిస్థితి లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నర్ పదవులు ఇవ్వడానికే సిద్ధంగా లేదు. మీకు ఒక్క గవర్నర్ తెలుగుదేశానికి ఒక్కరు సీనియర్ నాయకులైన అశోక్ గజపతిరాజు, అది కూడా రాష్ట్రం కాని రాష్ట్రంలో గోవాకి ఇచ్చాడు. ఏదైనా ఒక మేజర్ స్టేట్ కు ఒక్క గవర్నర్ పదవిని ఇచ్చారా? ఓ క్యాబినెట్ పదవి ఒకటి ఇవ్వడానికి బీజేపీ రెడీగా లేదు. క్యాబినెట్ పదవి కూడా ఒక్కరికి ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. 2వ పదవి చంద్రబాబు నాయుడు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. సో గవర్నర్ పదవి ఇవ్వడానికి రెడీగా లేరు, కేంద్ర మంత్రి పదవి అదనంగా ఇవ్వడానికి రెడీగా లేరు. ప్రధానమంత్రి పదవి తీసుకొచ్చి వేరే పార్టీ చేతిలో పెడుతుందా బీజేపీ? బీజేపీకి ఏం పని లేదా అంత బలం ఉండగా? సో బీజేపీకి 60-70 సీట్లు వస్తే ఇంకెవరన్నా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఆ వాతావరణం ఈ రోజు ఉందా? సో బీజేపీకి 70-80 సీట్లు కనుక 100 లోపు వచ్చాయనుకోండి, సో మీకు బీజేపీకి 100 లోపు వచ్చి కాంగ్రెస్ కు 100 లోపు వస్తే అప్పుడు అతుకుల బొంత ప్రభుత్వం రావాలి, పలావ్ ప్రభుత్వం. సో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రావాలి, అప్పుడు పలావ్ ప్రభుత్వం వస్తుంది. పలావ్ అంటే అందులో అన్ని రకాల మీకు ఇంట్లో మిగిలిన అన్ని కూరగాయలు వేసేయచ్చు పలావ్లో కావాలనుకుంటే. మీరు ఫ్రిడ్జ్ లో చూసి ఏ ఉంటుంది అలా, దాలో అంటే దాలో పలావ్ అనుకో, వెజిటబుల్ పలావ్ ఏదైనా పలావే కదా. సో మీకు అందులో అన్నీ వేయచ్చు. అట్లా ఏదైనా పలావ్ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు. అందుకే అన్నది దేవగౌడ అయినప్పుడు, ఐక్య గుజరాల్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కాడన్నారు? కానీ ఆ పొలిటికల్ సిచ్యువేషన్ లేదు కదా. ఆ సిచ్యువేషన్ లేదు, ఆ కాంటెక్స్ట్ లేదు, బార్గెనింగ్ పవర్ లేదు, ప్రత్యేక హోదా అడిగే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి పదవి ఏడుకెళ్ళి అడుగుతారండి, నాకు అర్థం కాని అంశం.
నాగేశ్వర్ గారు, ఇందా మీరు చెప్పి ప్రస్తావించిన పాయింట్స్లో కూడా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కథనంలో అంటే మోడీ దిగిపోతారు, ఎందుకు దిగిపోవాలి, ఎందుకు నాయకత్వ మార్పు కావాలి అనేది చెప్పకుండా ప్రిడిక్షన్స్ మాత్రం ఇచ్చేశారు. తర్వాత ఎవరెవరికి అవకాశాలు ఉంటాయో అని ప్రిడిక్షన్స్ ఇచ్చేశారు. అటువంటి సందర్భంలోనే ఒక వాక్యాన్ని కోట్ చేశారు. 2029 ఎన్నికలకు ఎన్డీఏ కూటమిని, పర్టికులర్గా ఎన్డీఏ కూటమిని సిద్ధం చేయాలంటే 2026లోనే మోడీ తప్పుకుని తన స్థానంలో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలి అంటూ. అంటే ఏంటండి, ఎన్డీఏలో ఏమన్నా లుకలుకలు ఏమన్నా ఉన్నాయా ప్రస్తుతం? అటువంటి సంకేతాలు ఏమన్నా ఉన్నాయా అసలు? అబ్సల్యూట్లీ జీరో. ఆ సంకేతాలే లేవు. బీజేపీ బలం తగ్గినా కూడా స్టిల్ ఇట్ ఈస్ మచ్ మోర్ స్ట్రాంగర్. వాస్తవంగా మీకు 2019లో బీజేపీకి సొంతగా 303 సీట్స్ వచ్చాయి. మిత్రపక్షాల అవసరం లేకుండానే సొంతగా మెజార్టీ వచ్చింది. 2024కి వచ్చే వరకు 240కి పడిపోయింది. 63 సీట్స్ తగ్గినాయి. 32 లెస్ దెన్ ద మెజారిటీ. కానీ బీజేపీ 2019లో ఎంజాయ్ చేయని బలాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. కారణం ఏంటంటే 2019తో పోలిస్తే బీజేపీ మోర్ స్టేట్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ బీజేపీకి. సో పొలిటికల్ పవర్ అనేది కేవలం కేంద్రము పార్లమెంట్లోనే ఉండదు. ఇప్పుడు బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సీట్లు తగ్గినా మిత్రపక్షాలు బ్లాక్మెయిల్ చేసే సిచ్యువేషన్ లేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, నితీష్ కుమార్లకు కావచ్చు, బ్లాక్మెయిల్ చేసే పొజిషనే లేదు. కారణం ఏంటంటే బీజేపీ ఒక్క కేంద్రంలోనే గెలవడం లేదు, రాష్ట్రంలో కూడా వరుస పెట్టి గెలుస్తోంది. మహారాష్ట్ర చూసాం, బీహార్ చూసాం, హర్యానా చూసాం, ఢిల్లీ చూసాం. రెండవది, గతంలో లాగా ఇది వాజ్పేయి ప్రభుత్వం కాదు, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మోడీతో పెట్టుకుంటే ఏమైతుంది, ఈడీ వస్తుంది. మోడీని కాదంటే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది. దానికి సిద్ధంగా ఉంటేనే మోడీతో పెట్టుకోవాలి. మీకు మోడీతో పెట్టుకోవడానికి వీటన్నిటినీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండాలి. ప్రాంతీయ పార్టీలకు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకు మాకు పంచాయతీ, మాకు రాష్ట్రంలో మా ప్రత్యర్థిని చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అందుకే చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి పోటీ పడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అది రెండో ఫ్యాక్టరు. మూడో ఫ్యాక్టర్, ఇవాళ బీజేపీ బలహీనపడచ్చు, అపోజిషన్ బలంగా ఉందా? పోనీ అపోజిషన్ బలంగా ఉంది, ఇండియా కూటమి బలంగా ఉంది, ఇండియా కూటమి యునైటెడ్గా ఉంది అంటే అది లేదు పరిస్థితి. ఇండియా కూటమిలో ఒకరికొరికి జుట్టు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా పోనీ 150 సీట్లు 170 సీట్లు వచ్చున్నాయి. ఏ క్షణమైన కాంగ్రెస్ చాలా ప్రామిసింగ్ పొటెన్షియల్ ఉంది అని అంటే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. కాంగ్రెస్ కు ప్రామిసింగ్ పొటెన్షియల్ లేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు సీట్లు తగ్గినా పొలిటికల్ పవర్ ఇంకా మోర్ కన్సాలిడేట్ అయింది ఆఫ్టర్ 2019. సో అందువల్ల ఇప్పుడు ఎన్డీఏలో నాయకత్వ మార్పు అనే ప్రసక్తే ఉత్పన్నం కాదు. మీకు ఎన్డీఏకు కన్వీనరే లేడు. చంద్రబాబు నాయుడు మొదలు కన్వీనర్ చేశారు. అక్కడ ఆ రోజుల్లో చర్చ జరిగింది, ఎన్డీఏ కన్వీనర్ అవుతాడు చంద్రబాబు నాయుడు అని. సో ఆ అవకాశం కూడా లేదు కదా. సో అందువల్ల మీకు పొలిటికల్ కాంటెక్స్ట్ ను కాంప్రిహెన్సివ్ గా చూసినప్పుడు ఏ రకంగానూ ఎన్డీఏలో మోడీకి పక్కకు పెట్టి కొత్త నాయకుడిని ఎంచుకునే అవకాశమే లేదు. నాగేశ్వర్ గారు, ఇక్కడ అంటే మోడీ దిగే అవకాశం లేదు, అటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు, స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇవన్నీ స్పెక్యులేషన్స్ అని అనుకున్నా కూడా బీజేపీ అంతర్గతంగా అంటే ఒక రకమైన చర్చ బయటకు వస్తోంది కాబట్టి బీజేపీ అంతర్గతంగా ఈ విషయం పైన ఆలోచన జరుగుతోందంటారు. అంటే మోడీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వేసుకోవాల్సిన సమయం బీజేపీకి ప్రస్తుతానికి ఉందంటారా లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మోడీ ఇప్పటికీ నేను మొదట్లో చెప్పినట్టు బీజేపీకి బ్రహ్మాండంగా ఓట్లు తెస్తున్నాడు. ఈజ్ ద మోస్ట్ కరిస్మాటిక్ లీడర్. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్ అనే ప్రత్యర్థి సమీపంగా కూడా లేడు. సో మోడీ పాపులారిటీ ఇప్పటికీ ఓవర్వేమింగ్ గా ఉంది. సో అందువల్ల దేని కొరకు బీజేపీ కొత్త నాయకుని చూసుకోవాలి, పనే లేదా బీజేపీకి. సో బీజేపీ ఏ కారణం, పోనీ మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా గ్రూపులు కట్టే పరిస్థితి లేదు. పార్టీ పార్లమెంటరీ బోర్డులో మోడీ అమిత్ షా ఏమంటది ఎస్ అనే వాళ్ళే ఉన్నారు. నితిన్ గడ్కరీ లాంటి స్ట్రాంగ్ మెన్ కూడా లేరు. మీకు గతంలో పార్లమెంటరీ బోర్డులో పూర్వ అధ్యక్షులు ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా, ఇప్పుడు అది కూడా లేదు. ముఖ్యమంత్రులు కూడా మీరు చూడండి, ఎక్సెప్ట్ యోగి ఆదిత్యనాథ్, మిగతా ముఖ్యమంత్రులు ఎవరు హై ప్రొఫైల్ పొలిటీషియన్లు ఎవరు లేరు. అలా అవకాశం లేకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో మార్చేశారు. వసుంధరా సింధియన్ రాజస్థాన్లో కానివ్వలేదు.
మీకు శివరాజ్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాకుండా మోడీ అమిత్ షా విజయవంతంగా అడ్డుకోగలిగారు. నితిన్ నబీన్ అని పార్టీలో జూనియర్ నాయకుడిని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ప్రెసిడెంట్ చేయబోతున్నారు. సో గవర్నమెంట్ లో పార్టీలో తిరుగులేని పరిస్థితి, మీకు పార్లమెంటరీ బోర్డులో తిరుగులేరు, నాయకత్వం రాష్ట్రాల్లో అసలు బలం ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహా ఇలా ఏ ముఖ్యమంత్రి కూడా మోడీ అమిత్ షాలకు ఎదురు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారా? ఏమనంటే యోగి ఆదిత్యనాథ్, యోగిని మార్చడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే యోగికి ఉన్న హిందుత్వ ఐకానిక్ ఇమేజ్ ఇస్తే ఏమీ చేయలేకపోయారు. కానీ యోగి ఉత్తరప్రదేశ్కి పరిమితం చేశారు. ఆయన అసలు ఢిల్లీ వైపు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు కదా. సో అందువల్ల ఎక్కడ పార్టీలో అవకాశం లేదు, ప్రభుత్వంలో అవకాశం లేదు, రాష్ట్రాల్లో అవకాశం లేదు. ఎవ్రీథింగ్ అండర్ మోడీ అమిత్ షాల కంట్రోల్లో ఉండగా మీకు ఇప్పుడు మోడీని మారుస్తారు, మోడీ కాకుండా ఇంకో నాయకుడు అవుతారని చర్చ ఎడికలు వస్తుందండి. కానీ నాగేశ్వర గారు మంచి పాయింట్ కోట్ చేశారు. ఈ రోజున పార్టీకి అటువంటి ఆలోచన అవసరం లేదు, ఎన్డీఏలో కూడా అటువంటి అవసరం లేదు, రాష్ట్రాల్లో కూడా అటువంటి అవసరం లేదని కాసేపు అనుకుంటే ప్రజల్లోకి వద్దాం. ప్రజల్లోకి వస్తే కనుక ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కావచ్చు, మోడీ లాంటి నాయకత్వం ఎంతవరకు అవసరం, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు మోడీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఈ అంశం పైన మీ విశ్లేషణ కావాలి. వచ్చే ఎన్నికలు పక్క పెట్టండి, మీ టీవీ ఛానల్లో వచ్చే నెలల్లో రేటింగ్ ఎట్లుంటాయి చెప్పగలవా మీరు? మరి మీ టీవీ ఛానల్లో వచ్చే నెలలో మీ రేటింగ్ ఎట్లుంటుంది మీరు చెప్పలేనప్పుడు 4 ఏళ్ల తర్వాత ఎవరు గెలుస్తారు నేనెట్లా చెప్పాలి? మీరు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగల అనుభవజ్ఞులు నాగేశ్వర గారు. నాగేశ్వర గారు, మీరు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగల అనుభవజ్ఞులు రాజకీయంగా. అదే లేదు, అది అలా 15 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు ఎట్లుంటాయో చెప్పగలరా మీరు? సో అందువల్ల ఇట్స్ ఆల్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ టు స్పెక్యులేట్ బియాండ్ సో మచ్ టైం కదా. 2029లో ఏమైతుంది అని ఇప్పుడు కూర్చొని చర్చించాల్సిన అవసరము నాకు లేదు, ఆ అగత్యము నాకు పట్టలేదు. ఎవరైనా చెప్తే అది బేస్లెస్ స్పెక్యులేషన్ అవుతుంది. సో 2020లో ఏమైతే 2025లో కూర్చొని ఎందుకు మాట్లాడాలండి? అవసరం ఏంటి అసలు? అవును, రైట్. చివరిగా ఒక చిన్న క్వశ్చన్ నాగేశ్వర గారు, నిజంగా ఇది రాజకీయ దురుద్దేశాలతో వచ్చిన కథనాలా, లేకపోతే అనుభవాలేమితో వచ్చిన కథనాలా, లేకపోతే దురుద్దేశపూర్వకంగా రాసిన కథనం, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇలాంటి వార్తా కథనాలు ప్రస్తుతం టీడీపీ బీజేపీ మధ్య ఏమన్నా అపార్థాలకు దారితీసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా? అంటే ఇమీడియట్ గా అపార్థాలు అనేది పెద్ద పదం కావచ్చు, కానీ అనుమానాలకైతే దారితీసే అవకాశం అయితే ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారము పార్టీ బీజేపీ జాతీయ నాయకత్వము, ఈవెన్ కొంతమంది సీనియర్ మీడియా సర్కిల్లో ఢిల్లీలో చెప్పేది, ఈవెన్ పిఎంఓ ఇస్ క్యూరియస్. అంటే పిఎంఓ ఇస్ నాట్ వరీడ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఇట్లాంటి చెత్త కథనాలకు వరీ అవుతుందని నేను అనుకోను. బట్ అట్లీస్ట్ దే ఆర్ క్యూరియస్, ఈ స్టోరీ ఆరిజిన్ ఏంటి, ఈ స్టోరీ ఎందుకు వచ్చింది, రాయిటర్స్ లో ఎలా వచ్చింది, దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి ఆరా తీస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఈ స్టోరీని మీరు జాగ్రత్తగా గమనిస్తే మిత్రపక్షాల్లో నితీష్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు నితీష్ కుమార్ అంటే ఆరోగ్యం సరిగా లేదు. మిత్రపక్షాల్లో ఇంకెవరి పేరు లేదు, ఒక్క చంద్రబాబు నాయుడు పేరు మాత్రమే ఉంది. కానీ అదే సమయంలో నారా లోకేష్ పేరు యాడ్ చేశారు. ఎప్పుడైనా ఒక స్టోరీ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, మన జర్నలిజంలో నాకు 30-40 ఏళ్ళ అనుభవం, జర్నలిజంలో రాసేటప్పుడు అనుమానం రాకుండా ఉండేందుకు కొన్ని అప్రస్తుత ప్రసంగాలు కూడా చేరుస్తారు. అవధానంలో అప్రస్తుత ప్రసంగం ఉన్నట్లు దీంట్లో కూడా అప్రస్తుత అంశాలు చేరుస్తారు. చేరిస్తే అది ఎలా రాశారు, ఎవరు రాయించారు అనే అనుమానం రాకుండా. సో అందులో అప్రస్తుత ప్రసంగంలో ఒక భాగం నారా లోకేష్ పేరు పెట్టడము. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మోడీ పట్ల, బీజేపీ పట్ల వ్యతిరేకతను రాయడము, ఈ గందరగోళం అంతా చేశారు దాంట్లో. అంటే అందువల్ల ఆ స్టోరీ చూస్తే ఒకటి మాత్రం నిజం, ఆ రాసిన జర్నలిస్టుకు ఏమాత్రము బుర్ర లేకుండా రాయాలి, లేదా ఆమెతో ఎవరన్నా రాయించాలి. రెండే పాసిబిలిటీస్. ఆమె బుర్ర లేకుండా రాసింది అనాలి అంటే కాస్త అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆమె సీనియర్ జర్నలిస్టు, ఫైనాన్షియల్ జర్నలిస్టే కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కవర్ చేసిన జర్నలిస్టు, మాట్లాడింది రాయిటర్స్ లో, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టు. మరి అంత బుర్ర లేకుండా ఎందుకు రాస్తారు? వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ అని ఒక క్వశ్చన్. రాయిటర్స్ ఎలా చేసిందని రెండో క్వశ్చన్. అంటే వెనకాల ఎవరన్నా ఉండి రాయించారా అనే అనుమానము డెఫినెట్ గా ఆ స్టోరీ టైప్ రాస్తే అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీకు
దేశంలో నరేంద్ర మోడీకి ఒకవేళ మిత్రపక్షాల నుంచి ఎవరైనా పోటీ అంటూ ఉంటే అది రిమోట్లో అయినా చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఇంకెవరు ఉండడానికి కూడా స్కోప్ లేదు. చంద్రబాబు నాయుడు కూడా అర్జెంటుగా లోకేష్ కు పార్టీ రాష్ట్రాన్ని అప్పచెప్పి జాతీయ రాజకీయాల్లోకి వస్తే నిజంగానే ఆ రోజంటే దేవగౌడ స్థానంలో వచ్చే అవకాశం ఉన్నప్పుడు వారసుడు చాలా తక్కువ ఏజ్ కనుక అవకాశం ఉంది. ఇప్పుడు వారసుడు సిద్ధంగా ఉన్నాడు కదా టు టేక్ ఓవర్. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడంటే యాక్సెప్ట్ చేయలేదు దేవగౌడ సమయంలో. సో అందువల్ల ఆ డైమెన్షన్ కూడా ఉంది. సో అందువల్ల ఇది ఎవరు రాయించి ఉండాలి అనేటువంటి ఒకవేళ నిజంగానే రాయించి ఉంటే రాయించారని నేనేం చెప్పడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఖరి చూసినా తెలుగుదేశం వైఖరి మోడీ పట్ల అలాంటి ధిక్కార స్వరం ఎక్కడా వినిపించడం లేదు. ఇంకా దే ఆర్ వాకింగ్ ఎక్స్ట్రా మైల్ టు అపీజ్ మోడీ. మీకు మోడీని మెప్పించడానికి, మోడీని ప్రశంసించడానికి అసలు బీజేపీ ముఖ్యమంత్రులను కూడా మించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏ అంశం పైన బీజేపీని ప్రశ్నించే పరిస్థితి లేదు. నిన్న కాకమన్నా మీకు ఉపాధి హామీ పథకాన్ని మార్చి రాష్ట్రాలపైన భారం వేసినా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు కదా. సో అందువల్ల ఎక్కడ ధిక్కార స్వరాలకు కానీ అవి లేవు. అందువల్ల మనము ఇప్పటికైతే స్పెక్యులేషనే. కానీ చంద్రబాబు నాయుడు రాయించాడు, టీడీపీ రాయించాడు అనే ఆరోపణలు చేయడం అది అది సత్య దూరం అవుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎనీ సబ్స్టాన్షియేషన్ లేకుండా చేయడం అవుతుంది. కానీ ఎక్కడో కూడా బీజేపీ వాళ్ళకైతే అనుమానాలు అయితే రాకపోవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరిత్ర కనుక మనం చూస్తే బీజేపీతో ఎన్నిసార్లు విడగొట్టుకున్నాడు, ఎన్నిసార్లు కలిశాడు. మాది లౌకిక పార్టీ, మేము చేసింది హిస్టారిక్ బ్లండర్ బీజేపీతో కలవడం అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో ధర్మ పోరాట దీక్షలు చేశారు. మోడీని ఈవెన్ వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. మామూలు కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఇస్ క్యాపబుల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ టు అదర్ కదా. సో అలాంటప్పుడు ఇది పాసిబిలిటీ ఎందుకు కాకూడదు అనే అనుమానం రాకపోదు. చంద్రబాబు నాయుడు కనుక కన్సిస్టెంట్ గా మోడీకి సపోర్ట్ గా ఉండుంటే రాదు. బట్ చంద్రబాబు నాయుడు ఇస్ నోన్ ఫర్, మీకు మోడీ భాషలో చెప్పాలంటే దల్ బదల్ నేమే ముజే సే సీనియర్ హాయ్ అని ఇదొక మోడీ అన్నాడు. సో మిత్రపక్షాలను మార్చడంలో చంద్రబాబు నాయుడు చాణక్యం అందరూ తెలుసు కదా. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.